పరిస్థితులు బాబు. నా చుట్టూ ఉన్న పరిస్థితులు నాకు చావే దారంటున్నాయి. బాబాయ్, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. దాన్ని వెతకాలే గాని చావును వెతుక్కుంటూ వెళ్ళకూడదు. అసలు నీకొచ్చిన కష్టం ఏంటో చెప్పు. నా కూతురికి మంచి సంబంధం వచ్చింది బాబు. పెళ్లి చేయాలి, కానీ చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. ఉన్న ఇంటిని అమ్మేద్దామంటే దాన్ని తాకట్టు పెట్టి నా భార్యకు రోగం వస్తే వైద్యం చేయించాను. సరే, ఇప్పుడు నీ పరిస్థితి చెప్పి మా అత్తయ్యని అడ్వాన్స్ అడుగు. మేం కూడా తలా ఒక చెయ్యేసి మాకు చేతనైనంత సహాయం చేస్తాం. వెళ్ళి అఖిలాండేశ్వరి గారిని అడిగాను బాబు. ఏమన్నారు? నమస్కారం అమ్మా. ఏంది రంగయ్య ఇట్ట వచ్చుండావు? అమ్మా, అది డబ్బు కావాలన్నమాట. అవునమ్మా. ఎంత? ఒక 5 లక్షలమ్మా. 5 సరిపోతాయిలే. ఓ 10 తీసుకో. నా కూతురికి పెళ్ళమ్మా. అందుకే అడిగానమ్మా. అడ్వాన్స్ ఇస్తే పెళ్లి చేసి పంపించేస్తాను అంటావు, అంతేగా? అవునమ్మా. నీ కూతురు చదువుకి, ఇంటి ఖర్చులకి, నీ భార్య ఆరోగ్యం బాలేదు అని నువ్వు తీసుకున్న అడ్వాన్సే ఇంకా తీర్చలేదు. నీకా రిటైర్మెంట్ వయసు వచ్చుండాది. అప్పిస్తే నువ్వు ఎట్ట తిరిగి తీరుస్తావు? నా మాటిని నువ్వు రిటైర్మెంట్ తీసుకుని ఇంట్లో కూర్చో. నీ ఉద్యోగం ఇంకొకరికిస్తా. ఇంకా నీ కూతురు పెళ్ళంటావా? తనే తన స్థాయికి, అందానికి, రంగుకి తగిన వాణ్ణి చూసుకొని చేసుకుంటాది. ఇంక నీ పెళ్లి ఖర్చు మిగులుతాది. అమ్మా, ఏంటమ్మా మాటలు? ఉన్న మాటే అన్నాను రంగయ్య. ఏ కోపం వచ్చుండదా? పోనీ ఓ పని చెయ్. ఏ నుయ్యో గొయ్యో చూసుకొని దూకి సచ్చిపో. ఇన్సూరెన్స్ డబ్బులు నీ భార్యకైనా వస్తాయి. దాంతో నీ భార్య కూతురు హాయిగా బతికేస్తారు. సంతోషం అమ్మా. ఆర్థిక సాయం చేయకపోయినా చావటానికి మంచి సలహా అయినా ఇచ్చారమ్మా. అట్నే చస్తానమ్మా. అది బాబు జరిగింది. ఒక కార్మికుడు సాయమని చేయి చాస్తే చావమంటుందా? భయ్యా, ఈరోజు రంగయ్యకి జరిగింది, రేపు మాకు జరగదని గ్యారంటీ ఏంటి? ఇప్పుడే వెళ్ళి ఆ అఖిలాండేశ్వరి గారిని నిలదీయాలి. ఇన్నేళ్లుగా ఇదే మిల్లుని నమ్ముకుని కష్టపడి పనిచేస్తుంటే ఇలా నా మాట్లాడేది? ఇప్పుడు మీరిలా ఆవేశంతో ఊగిపోయినా, అందరూ ఏకమై ధర్నాలు చేసినా ఈ ప్రాబ్లం ఏమీ సాల్వ్ కాదు. మరి ఆ అఖిలాండేశ్వరి గారు ఏమన్నా మనం మౌనంగా ఉండాలా? ఆవేశంతో కాదు, తెలివితో దెబ్బ కొట్టాలి. బాబాయ్, నీకు నీ ఇల్లు కావాలా? నీ కూతురికి పెళ్ళవడం కావాలా? నాదే ఉంది బాబు. జీవితంలో అన్నీ చూశాను. ఉన్న కొన్నాళ్ళు ఎక్కడో ఒక చోట తరదాచుకుంటాను, కానీ నా కూతురు పెళ్లి చేయాలి బాబు. అయితే నీ కూతురు పెళ్లికి అఖిలాండేశ్వరి గారే డబ్బులిచ్చేలా చేస్తాను. అదెలా బాబు? బావా, ప్లాన్ చాలా బాగుంది. పదు, నువ్వింటికెళ్ళి నేను చెప్పిన ఏర్పాట్లు చేయి. అలాగే బావా.
రాజు సీను మీరు వెళ్ళి మిగతా ఏర్పాట్లు చూడండి. వెళ్ళండి. అలాగే బాస్. అలాగే భయ్యా, రండి. రండి. పదండి. రంగయ్య బాబాయ్ కూతురికి పెళ్ళవుతుంది. కాలనీకి కుళాయిలు వస్తాయి. పదండి. వామ్మో, ప్రాబ్లం వస్తే చాలు ఈ వెంకీ బ్రెయిన్ పాదరసం కన్నా వేగంగా పనిచేస్తుంది. ఇంకేముంది మావయ్య, అవునా? మనమే గెలుస్తాం. ఒరేయ్, ఏం చేస్తున్నాడు రా వీడు? మన మీద ఏదో స్కెచ్ చేస్తున్నాడు మా అయ్యో. రేయ్, అత్తయ్య చేద్దాం, పద, పద. ఏం గీస్తుండాడు వీడు? మమ్మీ, లాస్ట్ టైం ఇలాగే జనరేటర్ స్కెచ్ వేసి కోట్లు కొల్లగొట్టాడు మమ్మీ. ఇప్పుడు ఇతనికి డబ్బు అవసరం ఉంది కదా, మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. ఈ ప్లాన్ చూసావు కదా, ఇదే ప్లాన్ ఫాలో అవుదాం. ఏంటి మనవడా గీస్తున్నావు? కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడానికి ప్లాన్ గీస్తున్నాం తాతయ్య. ఓ, వీడు మెకానికల్ ఇంజనీర్ కదా, మళ్ళీ సివిల్ ఇంజనీర్ అవతారం ఎత్తాడేంటి? దశావతారంలో కమల్ హాసన్ లాగా మేకే ఏ అవతారం ఎత్తినా ఎత్తుతాడు. మనం తొందరపడి వాడిని తొక్కేయకపోతే జనరేటర్ ప్లాంట్ దెబ్బతిన్నట్టు మనకి మరో దెబ్బ తగులుతుంది. నిజమే అఖిలమ్మోయ్. కమర్షియల్ కాంప్లెక్స్ ఏంటి మనవడా? అదేంటంటే తాతయ్య, తూర్పు వీధిలో 4 రోడ్ల కూడలేదు, అక్కడ ఖాళీ స్థలం ఉంది, అది వేలానికి వచ్చింది. వేలంలో దక్కించుకుని కమర్షియల్ కాంప్లెక్స్ కడదామని నేను అనుకుంటున్నాను.